నేను లేటెస్ట్ 20 వెర్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఉబుంటూ సర్వర్ 20ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ సెలెక్ట్ క్లిక్ చేస్తే మనకి దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చూపిస్తాయి. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ టైప్స్ ఉన్నాయి చూడండి, టైప్స్లో మనం ఏ టైప్నైనా సరే తీసుకోవచ్చు అనమాట. సో ఇందులో మనకి ఫ్రీ టైర్ అని చెప్పేసి ఉండిద్ది. ఫ్రీ టైర్ అంటే దాన్ని మనం ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు, ఫర్ ద ఫస్ట్ 12 months ఆఫ్టర్ సైన్ అప్ యూ గెట్ అప్ టు 750 hours అని చెప్పేసి అన్నాడు. అంటే 750 hours వరకు క్రియేట్ చేసిన 1 year తర్వాత మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత దాన్ని దాటిన తర్వాత మళ్ళీ క్రియేట్ చేస్తే మనకి వాడు బిల్డింగ్ అనేది వేస్తాడు. సో ప్రజెంట్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఈ నెక్స్ట్లో మనం ఈ వేయం చూడక్కర్లేదు, మొత్తం అంతా డిఫాల్ట్వి. సో జస్ట్ ఇది నెక్స్ట్ క్లిక్ చేసి సరిపోద్ది. నెక్స్ట్ యాడ్ స్టోరేజ్. సో ఇనిషియల్గా వాడు 8 GB స్టోరేజ్ ఇస్తాడు. బేసిక్గా మన సర్వర్ క్రియేట్ చేయడానికి పెద్ద ఎక్కువ జీబీ అవసరం లేదు కాబట్టి సో 8 GB అలా ఉంచేస్తున్నాను. సో నెక్స్ట్ ట్యాగ్స్ అంటే మన సర్వర్ని డిటెక్ట్ చేయడానికి ఫార్మాలిటీ కోసం. ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ అని ఇచ్చి సో నేమ్ డిప్లాయ్మెంట్ టెస్ట్ అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్స్. సో సెక్యూరిటీ గ్రూప్స్ అంటే అర్థం ఏంటంటే బేసిక్గా మన అప్లికేషన్ ఏదైతే ఉందో డొమైన్ కానీ ఐపీ అడ్రస్ కానీ దాన్ని ఎక్కడ యాక్సెస్ చేయాలనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో డిఫాల్ట్గా SSHకి ఇది కనెక్ట్ ఉండిద్ది, అంటే 22 పోర్ట్తో మనం డిఫాల్ట్గా యాక్సెస్ చేయొచ్చు. సో దీన్ని ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయాలంటే ఎనీవేర్ అనేది ఇవ్వాలి. ఎనీవేర్ అని ఇస్తే ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. ఇంకోటి యాడ్ రూల్ క్లిక్ చేసి ఇక్కడ మనకి HTTP అని ఉండిద్ది. సో HTTPలో కూడా మనం అంటే 80 పోర్ట్తో మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఎనీవేర్ అని ఇవ్వచ్చు. లేదా ఓన్లీ మన ఐపీ అడ్రస్తోనే దాన్ని యాక్సెస్ చేయాలి, ఇంకెవరు యాక్సెస్ చేయకూడదు అంటే ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ని ఇక్కడ మై ఐపీ అని చెప్పేసి ఇవ్వచ్చు. సో అప్పుడు మనం మాత్రమే దాన్ని యాక్సెస్ చేయగలం అనమాట. ఇంకా HTTPS ఇంకా డిఫరెంట్ పోర్ట్స్ అంటే మనం ఏదైనా బ్యాక్ ఎండ్ పెట్టామనుకోండి. ఇప్పుడు HTTPS అంటే నార్మల్ SSL యాడ్ చేసినప్పుడు చేయడానికి. ప్రజెంట్ అయితే HTTPS ఏం లేదు కాబట్టి నేను అది యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ కస్టమ్ TCP అని కూడా ఇవ్వచ్చు. కస్టమ్ TCP అంటే ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాక్ ఎండ్ సర్వర్ రన్ చేస్తున్నాం, అది 5000 పోర్ట్లో ఉంది. సో 5000 పోర్ట్లో ఉన్నప్పుడు అది ఇక్కడ మనకి యాక్సెస్ ఉండాలంటే ఈ 5000 పోర్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో అప్పుడు మనకు అది రన్ అవుతుంది. సో ప్రజెంట్ ఈ రియాక్ట్ అప్లికేషన్కి అయితే మనం ఎలాంటి సర్వర్స్ బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఏమి రన్ చేయం కాబట్టి జస్ట్ బిల్డ్ ఫోల్డర్ ఒకటి ఉంటుంది కాబట్టి ఈ HTTP ఇంకా SSH రెండు సరిపోతాయి. సో జస్ట్ రివ్యూ అండ్ లాంచ్ క్లిక్ చేస్తున్నాను. సో అంతా రివ్యూ చేసిన తర్వాత లాంచ్ క్లిక్ చేసి ఇక్కడ కీ వాల్యూ పేరు ఉన్నాయి. సో కీ వాల్యూ పేరు నా దగ్గర లేవు ఇవి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే న్యూ కీ వాల్యూ పేరు అని ఇస్తున్నాను. సో ఎగ్జిస్టింగ్ మన దగ్గర ఆల్రెడీ ఉంటే దాన్ని వాడచ్చు. సో ఇక్కడ నేను న్యూ క్లిక్ చేసి ఇక్కడ ఒక నేమ్ అనేది ఇస్తాను. సో డిప్లాయ్మెంట్ శాంపుల్ అని చెప్పేసి ఒక జస్ట్ నేమ్ ఇస్తున్నాను. డౌన్లోడ్ కీ పేరు అని చెప్తే ఈ పర్టికులర్ సంబంధించి ఒక పెమ్ ఫైల్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది. సో ఈ పెమ్ ఫైల్ ఉంటేనే మన ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వగలం అనమాట. ఇది మిస్ అయిందంటే ఇంకా మనం ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ని రికవర్ చేయడం అనేది చాలా కష్టం. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట పెమ్ ఫైల్. నెక్స్ట్ లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇది లాంచ్ చేసేది. సో ఇక్కడ చూడండి లాంచ్ అయిపోయింది. ఇక్కడ వ్యూ ఇన్స్టెన్సెస్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టెన్స్లో చూడొచ్చు అనమాట. సో ఇక్కడ పెండింగ్ అని వచ్చింది చూడండి, డిప్లాయ్మెంట్ టెస్ట్ అని. సో ఇది క్రియేట్ చేసిన కొంత టైం తర్వాత అంటే ఒక 5 to 10 minutes టైం తీసుకునేది. తర్వాత మనకి ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ ఇచ్చింది. ఇక్కడ చూడండి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చింది కదా. సో ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ని యూజ్ చేసుకుని మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఎలాంటి సర్వర్స్ లేవు కాబట్టి అది యాక్సెస్ అవ్వదు అనమాట. ఇక్కడ చూడండి రిఫ్యూజ్డ్ కనెక్ట్ అంటుంది, ఎందుకంటే మనకి ఎలాంటి సర్వర్స్ని దేన్ని మనం ఇంకా సెటప్ చేయలేదు, జస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు చూడండి రన్నింగ్ అని వస్తుంది. సో రన్నింగ్ కూడా కంప్లీట్ అవ్వాలన్నమాట. ఇక్కడ 2x2 చెక్ అని చెప్పేసి రావాలి. ఇది ఇంకా ఇనిషియలైజ్లో ఉంది. వన్స్ అది వచ్చిన తర్వాత అప్పుడు మనం సర్వర్కి దీనికి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో దీనికి కనెక్ట్ అవ్వాలంటే బేసిక్గా మనం SSHతో కనెక్ట్ అవ్వచ్చు. లేదా నేను ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాను, అది ఏంటంటే స్నోఫ్లాక్ అనమాట. సో స్నోఫ్లాక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. స్నోఫ్లాక్ డౌన్లోడ్ SSH అని ఇస్తున్నాను. సో దీనికి సంబంధించి sourceforge.netలో ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఉండిద్ది. సో ఈ బ్లాక్ కలర్ సింబల్ ఉంది కదా, ఇదనమాట సాఫ్ట్వేర్. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోగానే సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. స్నోఫ్లాక్ అని ఎంటర్ చేస్తే ఇక్కడే ఇది వచ్చింది. సో సింపుల్గా మనకి ఇలా వచ్చింది అనమాట ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్. సో ఇందులో న్యూ కనెక్షన్ అని క్లిక్ చేసి మన కనెక్షన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి
న్యూ సైట్ అని ఇచ్చాను అనుకోండి. సో న్యూ సైట్లో మన నేమ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్కి టెస్టింగ్ డిప్లాయ్మెంట్ సర్వర్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ హోస్ట్ వచ్చేసరికి మన ఐపీ అడ్రస్, ఇక్కడ ఐపీ అడ్రస్ మనకు ఒకటి జనరేట్ అవుతుంది కదా, పబ్లిక్ ఐపీ అడ్రస్. సో ఈ ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత పోర్ట్ డిఫాల్ట్ 22 అనేది అలా వదిలేయాలి, ఎందుకంటే ఇది SSH 22 కదా, సో అలానే వదిలేయాలి అది. నెక్స్ట్ యూజర్ వచ్చేసరికి ఉబుంటూలో డిఫాల్ట్ యూజర్ వచ్చేసి ఉబుంటూ అనమాట. సో ఆ ఉబుంటూ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో పాస్వర్డ్ అనేది మనం ఎలాంటిది పెట్టలేదు కాబట్టి జస్ట్ అలా వదిలేయచ్చు. ఒకవేళ పాస్వర్డ్ పెడితే పాస్వర్డ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే పెమ్ ఫైల్ అనమాట, ఇక్కడ ప్రైవేట్ కీ అని ఉంది కదా, సో ప్రైవేట్ కీ ఫైల్ చూస్ చేసి మన దగ్గర ఉన్న పెమ్ ఫైల్ ఉంది కదా అది సెలెక్ట్ చేయాలి. సో డౌన్లోడ్స్లో సో డిప్లాయ్మెంట్ sample.pem ఫైల్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి కనెక్ట్ నొక్కితే దీనికి కనెక్ట్ అవుతుంది అనమాట ఈ పర్టికులర్ సర్వర్కి. సో ఇక్కడ ఎస్ నొక్కండి. సో ఎస్ నొక్కిన తర్వాత ఇక్కడ మనకు కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ టెర్మినల్ క్లిక్ చేస్తే మన ఎస్ నొక్కిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు పర్టికులర్ సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ని. సో ఇక్కడ చూడండి ఉబుంటూకి డైరెక్ట్ కనెక్ట్ అయిపోయింది అనమాట. ఈవెన్ మనం ఇక్కడ చూడొచ్చు ఇన్స్టెన్స్ రన్ అవుతుందా లేదా అన్నది. సో ఇక్కడ 2/2 చెక్ పాస్వర్డ్ అని వచ్చింది కదా, అంటే ఇన్స్టెన్స్ ఇప్పుడు కరెక్ట్గా రన్ అవుతున్నట్టు. సో ఈవెన్ ఇప్పుడు మనం యాక్సెస్ చేసినా కూడా మనకి ఇది యాక్సెస్ అవుతుంది, ఎందుకంటే ఎలాంటి సర్వర్స్ని మనం ఇన్స్టాల్ చేయలేదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే Nginx సర్వర్ని నేను ఇన్స్టాల్ చేస్తాను. సో ఇన్స్టాల్ Nginx ఇన్ ఉబుంటూ. సో Nginxకి ఇన్స్టాల్ చేసుకోవడం చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ మన అప్లికేషన్ అప్డేట్ చేసుకుందాం, sudo apt అప్డేట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసే ప్రతిదీ కూడా మనం డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఎక్కువగా యూజ్ చేసుకోవద్దు, అంటే మన డేటా బట్టి అది డిపెండ్ అవ్వదు. అది ఒక సిస్టమ్ కాబట్టి దానికంటే ఒక నెట్ కనెక్షన్ ఉండిద్ది. సో ఆ నెట్ కనెక్షన్ బట్టి అది డౌన్లోడ్ చేసుకునేది అనమాట. సో ఇది చాలా ఫాస్ట్ అనమాట. ఎంత ఫాస్ట్ అంటే 10 GB కూడా జస్ట్ 5 minutesలో డౌన్లోడ్ చేసేసిద్ది ఇది. ఎందుకంటే ఇవన్నీ అమెజాన్ సర్వర్స్ అనమాట, అంటే అమెజాన్ నెట్ సంబంధించినవి. సో ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే apt ఇన్స్టాల్ Nginx. సో y ఎంటర్ చేస్తే ఇది ఇన్స్టాల్ అయిపోద్ది. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, అంటే దానికి ఈ పర్టికులర్ సర్వర్ని యాక్సెస్ చేయడానికి ఇక్కడ ఫైర్ వాల్ని ఎనేబుల్ చేయాలన్నమాట. సో ఇక్కడ మొత్తం లిస్ట్లో చూడొచ్చు ఫుల్ HTTPS ఓపెన్ SSH, అంటే ఇందులో ఏదో దేనికి మనం యాక్సెస్ ఇవ్వాలో ఇవ్వచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి నేను మొత్తం ఫుల్ ఇవ్వాలనుకోండి, సో Nginx ఫుల్ అనేది ఇలా ఇవ్వచ్చు. సో sudo ఎలా అని చెప్పేసి Nginx ఫుల్ అని ఇస్తున్నాను. సో Nginx ఫుల్. సో అది ఇవ్వగానే ఇక్కడ మనకి రూల్ యాడ్ అవుద్ది. సో మనం చెక్ చేయాలనుకుంటే sudo UFW స్టేటస్ అంటే మనకి ఇక్కడ స్టేటస్ చూపించింది. ఇక్కడ ప్రజెంట్ ఇన్యాక్టివ్ చూపిస్తుంది, బట్ ఇది యాక్టివ్ అయినట్టు అనమాట. ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి Nginx సర్వర్ని స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ప్రజెంట్ Nginx సర్వర్ స్టార్ట్లో లేదు. సో చెక్ చేయాలంటే sudo సర్వీసు Nginx స్టేటస్ అని చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది Nginx అనేది. మనం ఇన్స్టాల్ చేయగానే ఆటోమేటిక్గా అది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి మనం ఈ ఐపీ అడ్రస్ని యాక్సెస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఐపీ అడ్రస్ని యాక్సెస్ చేయగానే నాకు ఒక పేజ్ వచ్చింది, వెల్కమ్ టు Nginx అని. ఇది Nginx యొక్క హోమ్ పేజ్. సో నేను ఐపీ అడ్రస్ని యాక్సెస్ చేయగానే నాకు సైట్ అనేది వచ్చేసింది. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే దీని యొక్క ఫైల్స్ cd/var/www/html ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఇందులోకి వెళ్తే ఇక్కడ index.ngdebian.html ఉంది కదా, సో ఆ ఫైల్ ఇక్కడ రన్ అవుతుంది అనమాట. సో కావాలంటే ఇక్కడ మనం చెక్ చేయొచ్చు sudo nano. ఈ ఫైల్ని మనం ఈ నానోతో చెక్ చేయాలనుకుంటే అక్కడ రాసిన కోడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్నదన్నమాట. సో ఇక్కడ కావాలంటే మనం దీన్ని చేంజ్ చేసి చూడొచ్చు. Nginx 2.0 అని ఇస్తున్నాను. సో దీన్ని సేవ్ చేయాలంటే Ctrl+X నొక్కి Y నొక్కి ఎంటర్ చేస్తే ఇప్పుడు సర్వర్ని, అంటే సర్వర్లో ఏ చేంజ్ చేసినా మనం రీస్టార్ట్ చేయాలి. సో sudo service Nginx restart. సో ఇప్పుడు మనం రీస్టార్ట్ అయింది. మళ్ళీ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి రిఫ్లెక్ట్ అయింది 2.0 అని. సో ఇలా మనం పర్టికులర్ Nginx సర్వర్ని ఇన్స్టాల్ చేస్తాం. సో ఇప్పుడు మన అప్లికేషన్ దీనికి బిల్డ్, అంటే దీనికి పుష్ చేయాలంటే ఎలా అంటే సింపుల్గా ఈ HTML దగ్గర ఇక్కడ మనం ఏం ఎంటర్ చేస్తే అది ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏదైనా ఫోల్డర్ ఉందనుకోండి, ఆ ఫోల్డర్ ఎంటర్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా వచ్చింది, లేదా index.html ఇక్కడ ఇచ్చినా డైరెక్ట్ వచ్చింది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే గిట్ పుల్ క్లోన్ చేసుకోవాలి. మన ఏదైతే రిపాజిటరీ ఉందో ఆ రిపాజిటరీని ఇక్కడ క్లోన్ చేసుకోవాలి.
సో ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. గిట్ పుల్ కాదు, క్లోన్ అని చేయాలి. గిట్ క్లోన్ రిపాజిటరీ, పర్మిషన్స్ డినైడ్. సో సూడోతో ఇవ్వాలన్నమాట ఇక్కడ, సూడో గిట్ క్లోన్. సో ఇక్కడ ఆల్రెడీ బేసిక్గా నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇది మొత్తం క్లోన్ చేసింది. సో ఇక్కడ మనం ఎల్ఎస్ చేస్తే మనకి డిప్లాయ్మెంట్ టెస్ట్ అనేది వచ్చింది చూడండి. సో ఇప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేసామనుకోండి, ఈ పర్టికులర్ ఫోల్డర్ని. సో స్లాష్ తర్వాత దీన్ని యాక్సెస్ చేస్తే మనకి ఇందులో ఉన్న index.html ఫైల్ అనేది రావాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే 403 forbidden అని వస్తుంది. సో ఇందులో బిల్డ్ ఫోల్డర్ని యాక్సెస్ చేస్తే మన అప్లికేషన్ వచ్చింది. బట్ ఈ బిల్డ్ మనం ప్రతిసారి చేయలేం కదా, అంటే ఇక్కడ ఎంటర్ చేసి ప్రతిసారి స్లాష్ బిల్డ్ అని ఇవ్వలేం కదా. సో దాన్ని కూడా మనం రీడైరెక్షన్ లాంటివి ఇవ్వచ్చు అనమాట. సో ఎలానే చూద్దాం ఇక్కడ. సో sudo nano /etc/nginxలో సైట్స్ అవైలబుల్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉండిద్ది. అందులో డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఉండిద్ది అనమాట. సో ఈ కాన్ఫిగరేషన్లో మనం ఎలాంటి కాన్ఫిగరేషన్స్ అయినా చేయొచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ /w/htmlలో చేశాను కదా. సో ఇక్కడ నేను స్లాష్ యాక్సెస్ చేయగానే దానికి వస్తుంది. అదే నేను ఇక్కడ స్లాష్ బదులు దీనిపైన సో లొకేషన్ అని చెప్పేసి స్లాష్ డిప్లాయ్మెంట్, లేదంటే మనం ఏమంటే మనకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. సో డిప్లాయ్మెంట్ యాప్ అని ఇస్తున్నాను. సో డిప్లాయ్మెంట్ యాప్ ఇచ్చిన తర్వాత సో ఇందులో మనం ప్రాక్సీ పాస్ అని ఇవ్వాలి. సో ప్రాక్సీ పాస్ అంటే మనం ఏ యూఆర్ఎల్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను సేమ్ ఇదే యూఆర్ఎల్ని ఇస్తున్నాను, ఈ మొత్తాన్ని కాపీ చేసి. సో నేను దీన్ని యాక్సెస్ చేస్తే నాకు దీనికి రీడైరెక్ట్ అవ్వాలన్నమాట. సో అందుకోసం ఇది ఇచ్చింది. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయొచ్చు. సో క్లోజ్ చేసిన తర్వాత Ctrl+X నొక్కి Y నొక్కి ఎంటర్ నొక్కితే ఇది సేవ్ అయిపోద్ది. ఒకసారి nginx సర్వర్ని రీస్టార్ట్ చేయాలి. సో రీస్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి ఈ బిల్డ్ బదులు ఓన్లీ npm యాప్ అని ఇస్తున్నాను ఈసారి. సో ఇప్పుడు చూడండి, npm యాప్ ఇస్తే ఆటోమేటిక్గా నాకు ఆ బిల్డ్కి రీడైరెక్ట్ అయ్యి ఆ బిల్డ్లో ఉన్న డేటా అంటే అప్లికేషన్ ఏదైతే ఉందో అది నాకు రన్ అవుతుంది అనమాట. సో ఇలా మనం రీడైరెక్షన్ ఇచ్చుకొని సింపుల్గా పర్టికులర్ ఫోల్డర్ని యాక్సెస్ చేసి ఈజీగా మన అప్లికేషన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో బేసిక్గా అయితే ఇదే డిప్లాయ్మెంట్ అనమాట. AWSలో వచ్చేసరికి ఇలా సింపుల్గా మనం చేసుకుంటాం. విండోస్లో అయితే మనకు అక్కడ ఫైర్ వాల్ అని ఒక ఆప్షన్ ఉండిద్ది. ఆ ఫైర్ వాల్లో మనం ఎనేబుల్ చేయాలన్నమాట, ఒక ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. సో పబ్లిక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉండిద్ది. సో పబ్లిక్ని మనం ఎనేబుల్ చేయడం ద్వారా ఫైర్ వాల్ ఏదైతే ఉందో అది ఎనేబుల్ అయ్యి మన అప్లికేషన్ అనేది మనకి యాక్సెస్ ఉండిద్ది అనమాట. సో ఇది బేసిక్గా ఇందులో డిప్లాయ్ చేయడం. సో అయితే మరి ఈ AWSలో కూడా ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ అవ్వాలి అంటే సో అది కూడా చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇంతకుముందు ఇక్కడ చెప్పాను కదా, ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్తాం, సెట్టింగ్స్లో యాక్షన్స్కి వెళ్తాం. సో యాక్షన్స్లో రన్నర్ క్లిక్ చేస్తాం. సో ఇక్కడ యాడ్ రన్నర్ చేయాలి. సో యాడ్ రన్నర్లో ఇప్పుడు మనం డిప్లాయ్ చేసింది లినక్స్ సర్వర్ కదా, సో అందుకని లినక్స్ అనేది చూస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కాపీ చేసుకుంటాం. సో ఇది కాపీ చేసుకొని సో దీనికి వచ్చిన తర్వాత సో మొత్తం ఇది క్లియర్ చేస్తాను. సో దీన్ని కాపీ చేసుకుందాం. సో ఇక్కడ ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ LS చేశాను అనుకోండి, LSలో మనకి ఎలాంటి ఈ ప్రజెంట్ ఇది ఒక ఫోల్డర్, ఇది ఒకటే ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే sudo అని ఇచ్చి ఈ కమాండ్ని కాపీ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఈ యాక్షన్స్ రన్నర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి ఈ CD దానికి చేంజ్ డైరెక్టరీ చేస్తుంది. తర్వాత ఇది కాపీ చేసుకుంటే మనకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో sudo ఎంటర్ చేయగానే మనకి ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, యాక్షన్ రన్నర్ లినక్స్ అని. డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని మనం అన్జిప్ చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో sudo ఫైల్ని అన్జిప్ చేయగానే ఇక్కడ మనకి అన్జిప్ అయిపోద్ది. సో కావాలంటే మనం ఈ ఫైల్ అవసరం లేదు కాబట్టి దీన్ని కావాలంటే మనం డిలీట్ చేసేయచ్చు. ప్రజెంట్ అదేం చేయట్లేదు. సో ప్రజెంట్ ఇది జస్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇది ఈ కమాండ్ కాపీ చేసుకొని సో ఇక్కడ sudoతో రన్ చేస్తాం. సో దీనికి sudo వర్క్ అవ్వదు, డైరెక్ట్గా కాపీ చేసి డైరెక్ట్గా యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేసిన తర్వాత
ఓకే సారీ, ఇక్కడ సూడోతో చేయాలి. సో సూడోతో చేయాలంటే ముందు మనం దీనికి పర్మిషన్ ఇవ్వాలన్నమాట. సో సూడో chmod -r777 డాట్ అంటే మొత్తం కంప్లీట్ పర్మిషన్స్ అన్నీ ఉన్నట్టు అనమాట. సో ఇది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేద్దాం సూడో లేకుండా డైరెక్ట్గా. సో ఇప్పుడు చూడండి ఆప్షన్ వచ్చింది. సో ఇందులో ఐపీ అడ్రస్ ప్రెస్ ఎంటర్ ఫర్ ఐపీ అడ్రస్ అంటే మన అప్లికేషన్ అంటే మనం ఏదైతే టెస్ట్ చేస్తున్నాం అంటే వర్క్లో చేస్తున్నాం దాన్ని నేమ్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్కి డిప్లాయ్మెంట్ యాప్ అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. ఇది ఇచ్చిన తర్వాత ఎంటర్ చేస్తున్నాం స్కిప్కి. సో వర్క్లో కూడా సేమ్ అదే నేమ్ ఇస్తున్నాను, డిప్లాయ్మెంట్ యాప్ అని. సో ఇంతటితో మనకి ఇక్కడ ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎక్కడంటే సో రన్నర్కి వెళ్తే ఇక్కడ చూడండి డిప్లాయ్మెంట్ యాప్ అనేది వచ్చింది. నేను ఇక్కడ క్రియేట్ చేసిన ఏదైతే ఈ వర్క్ ఫ్లో ఉందో అది ఇక్కడ క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి స్టేటస్ ఆఫ్లైన్ ఉంది, ఎందుకంటే నేను ఇక్కడ దీన్ని ఏం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆఫ్లైన్లో ఉంది. ఒకవేళ దీన్ని స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది చూడండి, రన్ SSH అని, దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ./run.sh. సో ఇది రన్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా ఫస్ట్ ఇది రన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి లిజనింగ్ ఫర్ జాబ్స్ అంటుంది, అంటే మనం ఇక్కడ ఏది డిప్లాయ్ చేసినా చెక్ చేసిద్ది అనమాట. ఇక్కడ చేంజెస్ ఏమైనా ఉన్నాయో లేదా అని చెక్ చేసిద్ది. సో జరిగే ఫ్లో అంతా కూడా ఈ యాక్షన్స్లో ఉండిద్ది అనమాట, ఈ యాక్షన్స్లో క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం న్యూ వర్క్లో క్రియేట్ చేయాలి ఆ పర్టికులర్ దానికి. సో Node.js ఇచ్చి ఇంతకుముందు చెప్పాను కదా స్టార్టింగ్ ఆటోమేటిక్లో సేమ్ అదే అనమాట. సో ఇక్కడ ఉబుంటూ లేటెస్ట్ బదులు సెల్ఫ్ హోస్టెడ్ అని ఇస్తున్నాను. ఇక్కడ 12 బదులు జస్ట్ 12, ఇది 14. నెక్స్ట్ రిమైనింగ్ అంతా సేమే. ఇక్కడ npm ఇన్స్టాల్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి CA అనేది ఫాల్స్ ఉండాలి, తర్వాత npm రన్ బిల్డ్, లేదంటే ఇది ఎర్రర్ వచ్చింది అనమాట, రన్ అవ్వదు. సో జస్ట్ దీన్ని రిమూవ్ చేసి npm టెస్ట్ చేయట్లేదు, జస్ట్ ఈ రెండే రన్ చేస్తున్నాను. సో రన్ చేసిన తర్వాత స్టార్ట్ కమిట్ చేయండి, కమిట్ న్యూ ఫైల్. సో మనకి ఇక్కడ ఒక nodejs.yaml అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ యాక్షన్లో చూడొచ్చు, యాక్షన్లో Node.js అని వచ్చింది కదా, ఇక్కడ చూడండి క్రియేట్ Node.js YAML అంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట, ఇది జాబ్ అంటే పర్టికులర్ ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి రన్నింగ్ జాబ్ అంటుంది. సో ఇక్కడ బిల్డ్ క్లిక్ చేస్తే మనం చూడొచ్చు ఏమేం జరుగుతున్నాయి అన్నది. సో npm i అని జరుగుతుంది, అంటే ఇన్స్టాల్ చేస్తుంది మన గిట్ రిపాజిటరీని క్లోన్ చేసుకొని. సో npm ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ రన్ బిల్డ్కి వెళ్ళింది, npm రన్ బిల్డ్. సో ci ఫాల్స్ npm రన్ బిల్డ్. సో బిల్డ్ అయిపోయింది ఇంకా. సో జాబ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి సర్వర్లో చూడొచ్చు. సో ఇక్కడ చూడండి సక్సీడెడ్ అని వచ్చింది, బిల్డ్ సక్సీడెడ్. సో ఒకసారి దీన్ని స్టాప్ చేసి ఇక్కడ చెక్ చేయొచ్చు, ls ఎంటర్ చేస్తే ఇక్కడ డిప్లాయ్మెంట్ యాప్ అనేది వచ్చింది, ఒక కొత్త ఫోల్డర్, అది మన వర్క్ ఫ్లో అనమాట. సో ఇందులో మళ్ళీ ఇంకొక ఫోల్డర్ ఉండిద్ది, సో స్లీడ్ డిప్లాయ్మెంట్ -test. సో ఇది మన రిపాజిటరీ కదా, గిట్ రిపాజిటరీ. సో దానిలోకి వెళ్తే ఇక్కడ మనం చూడొచ్చు డిప్లాయ్మెంట్ టెస్ట్ అగైన్, మళ్ళీ cd డిప్లాయ్మెంట్ టెస్ట్. సో ఇక్కడ చూస్తే మనకి ఈ మొత్తం ప్రాజెక్ట్తో పాటుగా బిల్డ్ ఫోల్డర్ కూడా జనరేట్ అయిపోయింది అనమాట, లేటెస్ట్ బిల్డ్ ఏదైతే ఉందో జనరేట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఈ బిల్డ్ ఫోల్డర్ ఏదైతే పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ మనం అక్కడ ఇవ్వాలి. సో ఎగ్జాంపుల్కి cd బిల్డ్కి వెళ్తున్నాను. సో ఈ పాత్ ఏదైతే ఉంది పాత్ మొత్తం కాపీ చేసుకొని, ఈ పాత్ మొత్తం కాపీ చేసి సో sudo నేను etc/nginx తర్వాత సైట్స్ అవైలబుల్కి వెళ్ళాలి, తర్వాత డిఫాల్ట్. సో ఇందులో మన కాన్ఫిగరేషన్ ఉండిద్ది. సో ఈ కాన్ఫిగరేషన్లో డిఫాల్ట్గా మనకి ఏముంది ఇక్కడ var/html ఇలా ఉంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేయొచ్చు. సో దీని బదులు ఇంతకుముందు మనం కాపీ చేసుకున్నాం కదా ఒక పాత్ని, సో ఆ పాత్ని ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి నేను ఈ బిల్డ్ని యాక్సెస్ చేయగానే నాకు ఆటోమేటిక్గా ఆ బిల్డ్ ఫోల్డర్ ఏదైతే ఉందో అది యాక్సెస్ వచ్చేసిద్ది అనమాట. సో ఈ బిల్డ్లో index.html ఉంటే దానికి యాక్సెస్ చేసిద్ది. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి ఎంటర్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి రీస్టార్ట్ చేయాలి. సో sudo service nginx రీస్టార్ట్. సో రీస్టార్ట్ చేయగానే ఇప్పుడు నేను
ఇక్కడ ఈవెన్ ఈ నేమ్ కూడా ఇవ్వాల్సిన పని లేదు, జస్ట్ ఐపీ అడ్రస్ ఇస్తే ఆటోమేటిక్గా మన అప్లికేషన్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా మన అప్లికేషన్ అనేది లోడ్ అయిపోయింది అనమాట. ఐపీ అడ్రస్ యాక్సెస్ చేయగానే ఆటోమేటిక్గా అప్లికేషన్కి లోడ్ అయిపోయింది. సో ఈ తర్వాత మన ఏవైతే లింక్స్ ఉన్నాయో వాటిలన్నిటిని మనం యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ బేసిక్గా ఇది ఏది క్లిక్ చేసినా సరే ఇక్కడ నేను ఒక రౌట్ ఇచ్చాను, అంటే రౌట్ యాప్ అని చెప్పేసి ఇచ్చాను కదా. సో రౌట్ యాప్కి వెళ్ళిద్ది. సో ఇక్కడ చూస్తే ఇది ఉండదు. సో మనం రిఫ్రెష్ చేస్తే 404 నాట్ ఫౌండ్ వస్తుంది. సో కాబట్టి దీని బదులు మనం బేస్ నేమ్ అనేది రిమూవ్ చేస్తే, బేస్ నేమ్ బదులు డైరెక్ట్గా లాగిన్ యాక్సెస్ చేసిన అవ్వదు. సో బేస్ నేమ్ బదులు index.htmlకి రావాలన్నమాట. సో దానికి రావాలంటే మనం హ్యాష్ రౌటింగ్ వాడచ్చు. ఒకవేళ బ్రౌజర్ రౌటింగ్లో చేయాలంటే మనం కొంచెం డిఫరెంట్గా చేస్తాం. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ యూజ్ అవుతాను కూడా షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ముందుగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్, వెంకటేష్ మొగిలి.